హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్కు ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వాక్యము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని దండిస్తానని చెప్తున్నాడు, ఎవరిని శిక్షిస్తానని చెప్తున్నాడు? ఎవరిని అంటే తాను ప్రేమించు వానిని, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని, దేవుని ఆజ్ఞలు అనుసరించే వ్యక్తిని, దేవుని మీద ఆనుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షించి దండిస్తాడంట. అదేంటి? దేవుణ్ణి ప్రేమిస్తే శిక్ష వస్తుందా? దేవుణ్ణి ప్రేమిస్తే దండన వస్తుందా? మనకు చాలా బాధ కలుగుతుంది కదా. దేవుణ్ణి ఇంత ప్రేమించిన నేను, దేవుణ్ణి ఇంత ప్రేమించి ఇంత చేసిన నేను, ఇంతగా ఉన్నా నేను, ఇంతగా నేను ఇంకా చాలా విశ్వాసంతో ఉన్నాను, ఎంతో తగ్గించుకున్నాను, ఎంతో పరిచర్య చేసినాను, ఎంతో ధారాళంగా విత్తినాను, ఎన్నో చోట్ల సాక్షిగా ఉన్నాను, సువార్తను ప్రకటించినాను. అయినా నాకే ఏంటి ఈ కష్టాలు, నాకే ఏంటి ఈ శిక్ష, నాకే ఏంటి ఈ దండన, నాకే ఏంటి ఈ బాధలు అని చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా నీకు తెలియాల్సింది ఏంటంటే, నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను దండిస్తున్నాడు, నువ్వు వాక్య ప్రకారంగా ఉన్నప్పటికీ నీవు దరిద్రతలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల కొలిమిలో ఉన్నావు అంటే నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించిన వారినే ఆయన శిక్షించి దండిస్తాడంట. ఇంకా దగ్గరికి చేర్చుకునేటట్టుగా, ఇంకా ఆయన అత్యున్నతమైన ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేటట్టుగా. చూడండి, మరి లాజరు, దరిద్రుడైన లాజరు, ఆయన విశ్వాసము ఆయనకు ఏమిచ్చింది అని అంటే, ఆ పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చునే స్థాయి ఇచ్చింది. కానీ భూలోకంలో మాత్రము తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, స్నేహితులు లేరు, ఆరోగ్యం లేదు, ఏది లేదు. ఆయన విశ్వాసము భూలోకంలో తనకు ఏది ఇయ్యలేకపోయినప్పటికీ ఆయన విశ్వాసము, ఆయనతో ఆ దేవునితో ఆయనకున్న సహవాసము, ఆయన యొక్క సన్నిధి, అదంతా కూడా ఇక్కడ ఏమి పొందుకోకపోయినప్పటికీ కూడా ఆయన పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మన ఆనుకొని కూర్చున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నీ కళ్ళకు కనపడే జీవితము కంటే తర్వాత జీవితము, మరణించిన తర్వాత ఉండే జీవితం గురించి నువ్వు ఆలోచించుకో ఎక్కువ. మరణం తర్వాత నీ యొక్క స్థాయి ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరు, చాలామంది కూడా మరి ఇంక ఈ జన్మ తర్వాత కుక్క జన్మ, పిల్లి జన్మ, ఆ జన్మ, ఈ జన్మ అనుకుంటా మళ్ళా జన్మ ఉంటుందని ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్, దేవుడు చెప్పిన రీతి ఏంటంటే, ఒకటే జన్మ, మరొక జన్మ లేదు. కానీ ఏంటంటే చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి నీ ఆత్మ ఇంకొక రాజ్యంలో ప్రవేశిస్తుంది. అక్కడికి చేరగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో, స్థాయిలో నువ్వు ఉండగలుగుతున్నావా? అటువంటి బ్రతుకు నీది ఉందా? పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శిక్ష ఎంతగా లాజర్ని శిక్షించింటాడంటే, చూడండి, తినడానికి తిండి లేని శిక్షలోకి తీసుకుపోయినాడు అంటే నిజంగా ఎంతమంది అనింటారు, నిజంగా నువ్వు ఇంత ప్రార్థనా పరుడివే, నీకు ఇంత విశ్వాసం ఉందే, నీ దేవుడు నీకు అన్నం కూడా పెట్టలేదా? నీ దేవుడు నీకు బట్టలు కూడా ఇవ్వలేదా? నీ దేవుడు నీకు ఇల్లు కూడా ఇవ్వలేదా? నీ దేవుడు నీకు చక్కటి ఆరోగ్యం కూడా ఇవ్వలేదా? నీదేం భక్తి? నేను చూడు ఎంత దీవించబడు. చూడండి, అటువంటి ఆ మాటలను అన్నింటిని కూడా భరించే సామర్థ్యం కూడా దేవుడు ఆయనకి, లాజర్కి ఇచ్చాడు. ఎంతటి గొప్ప విశ్వాసి ఆయన లాజర్. చనిపోయిన తర్వాత ఆయన ఉండే స్థాయిని ఆ యొక్క ధనవంతుడు చూసి ఆశ్చర్యపోయి, ఎంతగా అంటే యాతన పడే స్థితిలో ఉన్న అతని బ్రతుకు, నెమ్మదిలో ఉన్న ఆ యొక్క లాజరు స్థితి చూస్తే ఎంతో ఆశ్చర్యపోతాడు.
అయ్యో నేను ఇలాగ బ్రతికినాన్ని. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడున్న జీవితంలో నువ్వు దేవుని చేత శిక్షించబడుతున్నప్పుడు, దండించబడుతున్నప్పుడు, కొరతతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు సంతోషించమని చెప్తాడు పౌలు. శ్రమయందు అతిశయపడుడి అంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు గమనించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదో ఒక శ్రమ ఉంటుందండి. డబ్బు ఉండిందనుకో, అనారోగ్య సమస్యనో, ఇంకొక ఇంట్లో సమస్యనో, ఇంకొక చోట ఏదో ఒక అవమానమో, ఏదో ఒక నిందనో, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక చోట మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి, యోసేపు అన్నీ ఉన్నాయి. ఆ దేశంలో అన్నీ ఉన్నతంగా అన్నీ ఉన్నాయి. కానీ మరి నిందలతో ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రభువుకు నా జీవితం అంతా తెలుసని నిబ్బరంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలు, ఏదో ఒకటి దేవుని పిల్లలకి ఇంకా ఏదో ఒక దాంతో అలాగ ఇబ్బందులతోనే సాగుతూ ఉంటుంది క్రైస్తవ జీవితం. విశ్వాసమును కోల్పోకుండా ఎదుగుతూ ఉండడానికే, తప్పిపోకుండా సరిచేయబడ్డానికి ఆయన దండిస్తుంటాడు, శిక్షిస్తుంటాడు. దానికి నువ్వు సహకరించి లోబడి అది పాజిటివ్గా నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వాళ్ళు. ప్రేమిస్తున్నాడు యేసయ్య నిన్ని. హల్లెలూయా. ఇంకో మాట మనం చదివినట్లయితే ఇదే యాకోబు పత్రిక పక్కన పేజీలోనే 1వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చదివినట్లయితే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఎప్పుడైతే శోధన వస్తుందో ఆ శోధనలో నిలిచినగా ప్రభు ఏమిస్తాడంట, వాగ్దానము చేసినాడంట. ఒక వాగ్దానం చేసినాడంట. ఏమని? నువ్వు శోధనలో నిలిచి నడిచిన ఎడల నీకు నేనేమిస్తాను? జీవ కిరీటము. శ్రమలు వస్తున్నాయని బాధపడొద్దు. ఆ తర్వాత నువ్వు పొందుకునే జీవ కిరీటం ఉంది. పాట రాయబడింది కదా యేసన్న అంకుల్ గారి పాటలో, ఇంతవరకును నీతో నిలుచుటి నా ధన్యత, శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటి నా ధన్యత, జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చెరదీసితివి, జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చెరదీసితివి, ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. దేవుని సంగమా, జీవ కిరీటం ఇయ్యడానికే దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఆ శ్రమలో నిలిచిన బిడ్డవైతే, ఆ శోధనలో నిలిచిన బిడ్డవైతే, ఆ కష్టాల్లో ఆ కన్నీటిలో విశ్వాసము కోల్పోకుండా నిలబడిన బిడ్డవైతే నీకు జీవ కిరీటము దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. దేవుడు మనందరినీ వాక్యం ప్రకారంగా ఫలభరితమైన బ్రతుకులుగా మార్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. అయ్యా, విన్న వారిని దీవించండి, ఆశ్రయించండి. పరిశుద్ధుడవు నాయన, మహనీయుడవు తండ్రి. నాయన, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నాయన నీ నుండి తొలగిపోకుండా ప్రతి క్షణము వారిని శిక్షిస్తూ, దండిస్తూ, గమనిస్తూ నాయన అన్ని విధాలుగా చక్కపరుస్తూ నడిపించే దేవుడు. లోబడి నేర్చుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి. నీ దయలో, నీ కృపలోనైనా వాక్యానుసారంగా స్థిరపరచండి. ఆత్మలో వర్ధిల్ల చేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.